సీతారామం సినిమా చూసిన వారికి రామ్ దేశభక్తి ఎంత గొప్పదో అర్థమై ఉంటుంది. ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధపడతాడు కానీ దేశ రహస్యాలు పెదవి దాటనివ్వడు రామ్. ఇలా దేశభక్తిని మాటల్లో కాకుండా చేతుల్లో చూపిన వీరులను చూసినా వారి గురించి విన్నా ఒళ్ళు పులకరించిపోతుంది. పాకిస్తాన్ చేతులకు చిక్కి భారత్ రహస్యం వారికి తెలియకూడదనే ఉద్దేశంతో తన దగ్గరున్న డాక్యుమెంట్స్ను నమిలి మింగేసి స్ఫూర్తిని ప్రదర్శించిన అభినందన్ వర్ధమాన్ 60 గంటల పాటు పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్నాడు. ఇతని కోసం యుద్ధానికైనా సిద్ధమన్న భారత్ ఉగ్ర రూపానికి భయపడి పాకిస్తాన్ సరిగ్గా 4 ఏళ్ల క్రితం మార్చి 1వ తేదీన అభినందన్ను భారత్కు అప్పగించింది. అప్పటి ఆయన సాహస పోరాటాన్ని ఆయన్ను గుర్తు చేసుకుంటే, అభినందన్ వర్ధమాన్ సొంతూరు తమిళనాడు, రాష్ట్రం కాంచీపురం. అతని తండ్రి రిటైర్డ్ ఎయిర్ మార్షల్, ఈయన తల్లి డాక్టర్. అభినందన్ ఎన్డీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2004లో ఫ్లయింగ్ ఆఫీసర్గా నియమితులయ్యాడు. అతను ఇంతకుముందు సుకోయ్ 30 స్క్వాడ్రన్కు పైలట్గా పనిచేశాడు. ఆ తర్వాత MiG-21 స్క్వాడ్రన్లో చేరాడు. 2019 ఫిబ్రవరి 27న వింగ్ కమాండర్ అభినందన్ తన MiG-21 విమానం నుండి పాకిస్తాన్ F-16 విమానాన్ని కూల్చేశాడు. బాలాకోట్లో వైమానిక దాడి తరువాత భారత్ వైమానిక దళం అప్రమత్తమైంది. పాకిస్తాన్ విమానాలను పర్యవేక్షించే బాధ్యతను వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు అప్పగించారు. బాలాకోట్ దాడి తర్వాత పాక్ యుద్ధ విమానాలు కశ్మీర్లోకి చొరబడే అవకాశం ఉందని వీరికి సమాచారం అందింది. దీన్ని నిజం చేస్తూ పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలు భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించాయి. దీనికి భారత్ ధీటుగా బదులిచ్చింది. వెనక్కు తగ్గని పాక్ 9 F-16 యుద్ధ విమానాలను పంపింది. ఈ విమానాలు చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ భారతదేశ చమురు గిడ్డంగిని, ఆర్మీ మందుగుండు సామాగ్రిని, ఆర్మీ బి-గ్రేడ్ ప్రధాన కార్యాలయాన్ని పేల్చేశాయి. భారత్కు చెందిన సుకోయ్ Su-30, MiG-21 విమానాలు పాకిస్తాన్కు చెందిన జెట్ F-16ను ఢీకొన్నాయి. దీన్నే ఎయిర్ ఫోర్స్ భాషలో డాగ్ ఫైట్ అంటారు. MiG-21లో వింగ్ కమాండర్ అభినందన్ ఉన్నాడు. ఇతను పాకిస్తాన్ యుద్ధ నౌక పనిపట్టే బాధ్యత తీసుకున్నాడు. సుకోయ్ యుద్ధ నౌక చమురు గిడ్డంగిని కాపాడుకునే ప్రయత్నంలో పడింది. అభినందన్ పాకిస్తాన్ యుద్ధ నౌకను వెంబడిస్తూ భారత్ సరిహద్దు దాటి పాక్లోకి ప్రవేశించాడు. ఇదే సమయంలో అతను బారెల్ రోల్ ప్రయోగానికి సిద్ధపడ్డాడు. ఇందులో అభినందన్ యుద్ధ విమానం కూలిపోవడం ప్రారంభించింది. ఇది గమనించిన అభినందన్ పారాచూట్ సహాయంతో బయటపడ్డాడు. ఇతను అటవీ ప్రాంతంలో ల్యాండ్ అయ్యాడు. ఓ చెట్టు కింద కూర్చుని ఉండగా అతని దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. ఇది భారతే కదా, మీరు భారత్లోనే నివసిస్తున్నారు కదా అని అభినందన్ అడిగాడు. ఆ వ్యక్తి అవునని అబద్ధం చెప్పాడు. తాను భారత్లోనే దిగాననే సంతోషంతో అభినందన్ జై హింద్ అని అరిచాడు. ఆ తర్వాత చేతిలో తుపాకీ పట్టుకుని చేతులు రెండూ పైకెత్తి కాళీమాతకి జై అని అరిచాడు. అయితే అతను ల్యాండ్ అయిన ప్రాంతం పాకిస్తాన్ది కావడంతో వారికి కోపం వచ్చింది. వెంటనే పాకిస్తాన్ జిందాబాద్ అని ఓ యువకుడు అరిచాడు. ఇక్కడి నుండి నాటకీయ పరిణామాలు జరిగాయి. పాకిస్తాన్ నినాదంతో తాను భారత్లో లేననే విషయం అభినందన్కు అర్థమైంది. వెంటనే తన పాకెట్లో ఉన్న పేపర్స్ బయటకు తీసి కొన్ని ఉండగా చుట్టి నమిలి మింగేశాడు. కొన్ని పేపర్స్ పెద్దగా ఉండడంతో వాటిని చింపేశాడు. కొన్ని పేపర్స్ను అక్కడి యువకులు లాక్కున్నారు. అక్కడున్న ప్రజలు తననేవైనా చేస్తారని ప్రాణరక్షణ కోసం అభినందన్ తన తుపాకీతో గాల్లో కాల్చాడు. కానీ దీనివల్ల పాకిస్తాన్ పౌరులు కోపోద్రిక్తులయ్యారు. అభినందన్ వారు తనను ఏవైనా చేస్తారని పరుగులు తీశాడు. వారు ఆయన్ను వెంబడించి పట్టుకుని కొట్టారు. అతను పారిపోకుండా చుట్టుముట్టారు. తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి అప్పగించారు. ఇదంతా జరిగిన తర్వాత భారత్కు పాకిస్తాన్కు మధ్య పెద్ద యుద్ధం జరుగుతుందనే న్యూస్ దుమారం లేపింది. పాక్లో పౌరులు అభినందన్ను కొట్టడం, అతని ముక్కుల్లో కంటి కింద భాగంలో రక్తమోడుతూ ఉండడం వీడియోలు తీసి విడుదల చేశారు. వీటిని చూసి భారతీయులు రగిలిపోయారు. 2 దేశాలు వేడెక్కిపోయాయి. అభినందన్ కోసం భారత్ అణు యుద్ధానికైనా సిద్ధపడుతుందనే విషయం ఇతర దేశాలను కలవరపెట్టింది. యుద్ధ ఉద్దేశం లేదని పాకిస్తాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశం నిర్వహించి అభినందన్ను విడుదల చేయాలని నిర్ణయించింది. శాంతి సంజ్ఞ పేరుతో అభినందన్ను మార్చి 1వ తేదీన తెల్లవారుజామున సగౌరవంగా వాగా అట్టారీ సరిహద్దుకు తీసుకొచ్చి అప్పగించారు. అభినందన్ పాకిస్తాన్ నుండి తిరిగొచ్చాక పదోన్నతి పొంది గ్రూప్ కెప్టెన్గా నియమించబడ్డాడు. 2021 నవంబర్లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా వీరచక్ర అవార్డు అందుకున్నాడు. శత్రువు చేతికి చిక్కి ప్రాణాలతో బయటపడిన భారతీయ వీరులు బహు అరుదు.
అందున పాకిస్తాన్ సగౌరవంగా అభినందన్ను అప్పగించడంతో భారత్ శక్తి ప్రపంచానికి అర్థమైంది. ఈ వీరుడి సాహసం దేశాన్ని ఓ ఊపు ఊపేసింది.